దేవునికి మహిమ కలుగును గాక. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం అండి. ఇక్కడ 13వ వచనములో మరి ఇక్కడ మనిషా గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనిషా మరి దేవుని యందు ఒకప్పుడు భయభక్తులు కలిగిన వ్యక్తే. మనిషా దేవుడి యందు విధేయత కలిగిన వ్యక్తే. రాను దేవునికి దూరం అయిపోతూ వచ్చిన్నాడు. ఎప్పుడైతే దూరం అయిపోతూ వచ్చిన్నాడో భయంకరమైన శ్రమల గుండగా మరి మనిషి ఎలవలసి వచ్చింది. ఎప్పుడైతే ఆ పరిస్థితి గుండగా ఎలవలసి వచ్చిందో మరి అతనికి భయంకరమైన శ్రమలు, భయంకరమైన శోధనలు విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనిషి శ్రమలో మరి దేవునికి మొరపెట్టుకున్నాడంటండి. శ్రమలో దేవుని దగ్గరికి తిరిగి ఉన్నాడంటండి. మనిషి దేవుని పాదాల కాడకు వచ్చాడు. మరి గొలుసులతో బంధించబడ్డాడు, పట్టబడ్డాడు. ఎప్పుడైతే మనం దేవుని చేతిలో నుండి జారిపోతామో, ఎప్పుడైతే దేవుని కాదని మనము లోకం వైపు తిరిగిపోతూ ఉంటామో, అపవాదిగాడు మనల్ని బంధిస్తాడండి. అపవాదిగాడు మన గొలుసులతో మనల్ని బంధించి మనల్ని భయంకరమైన మరి శ్రమలోనికి తీసుకెళ్లటమే కాదు, దరిద్రతలోనికి తీసుకెళ్లటం, వేన్నెతలోనికి తీసుకెళ్లటమే కాదు, మనల్ని పాడు చేయటమే వాడి పని. వాడు అబద్ధకుడు, అబద్ధములకు జనకుడు. వాడు గొప్ప గొప్ప భక్తులనే అపవాదిగాడు మోసము చేసినప్పుడు ఆ మోసము నుండి విడిపించబడి దేవుని చేతిలోనికి వచ్చి వాళ్ళు విడుదల పొంది వాళ్ళు ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో విశ్వాసులను కూడా మోసపరిచే దినాలు వచ్చినాయండి. దినాలు వచ్చినాయి. మనిషి అలాగే మరి మోసపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక్కడ అష్షూరు రాజు చేతిలో పట్టబడిన వాడుగా ఉన్నాడు. అష్షూరు రాజు పట్టుకుని గొలుసులతో బంధించుకుని తీసుకెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనిషికి గుర్తు వచ్చింది. ఏం గుర్తు వచ్చిందంటే, నా దేవుడు తప్ప నన్ను విడిపించడానికి ఎవరనో సమర్థులు కారు అనుకున్నాడండి. నీ శ్రమలో ఎవరి వైపుకు చూస్తున్నావు? నీ బాధలో ఎవరి వైపుకు చూస్తున్నావు? నీ కష్టాల్లో ఎవరి వైపుకు చూస్తూ ఉన్నావు? అందరి కోసము సహాయం కొరకు మనం పరుగులెడుతూ ఉంటాము, కానీ దేవుని సహాయం కొరకు మనం చూసేవారుగా ఉండమండి. దేవా, నా చెయ్యి పట్టుకుని ఈ కష్టములోంచి, ఈ బాధల్లోంచి, ఈ ఇరుకుల్లోంచి, ఇలప కొలుముల్లోంచి నన్ను విడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేసేవారుగా ఉండం. మనకి ఆ శ్రమ, ఆ కష్టము ఏమైపోతుందంటే ఒక అలవాటుగా మార్చబడిపోతూ ఉంటుంది. ఆ బాధలు ఒక అలవాటుగా మనం చేసుకుని పోతూ ఉంటాం. 38 సంవత్సరాలు బెత్తెక్కునేడుగా పడి ఉన్న వ్యక్తిని చూసినట్లయితే మనం తనకు అదొక అలవాటు అయిపోయింది. అక్కడే కూర్చుని ఉండటం, బంధకాల్లో బాధల్లో ఉండటం అలవాటుగా మార్చుకుంటాము, కానీ దాని నుండి బయటికి రావాలి అనే ఉద్దేశం మనం కలిగి ఉన్నట్లయితే, నేను ఈ స్థితి నుండి లేదా ఈ జిగడగల దొంగ ఊబిలో నుండి నేను బయటికి రావాలయ్యా, ఈ శ్రమల నుండి నేను బయటికి రావాలయ్యా, నాకు ఒక స్వతంత్రమైన బ్రతుకు కావాలయ్యా, నేను అందరికీ దీవెనకరంగా ఆశ్రదకరంగా నేను మార్చబడాలయ్యా అని మనం ఆలోచించినట్లయితే మనిషిలాగా దేవుడు విడిపించడానికి సమర్థుడై ఆషాపు చేసిన మొర ఆలకించి ఆషాపు మొరను దేవుడు అంగీకరించి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నువ్వు దేవుడు